ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 7 రోజులుగా మనం పద్మపురాణ అంతర్గతమైనటువంటి శ్రీమద్ భగవద్గీత యొక్క మాహాత్మ్య కథలని, ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాల యొక్క వ్యాఖ్యానాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. ఈ రోజున 8వ అధ్యాయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. అక్షర పరబ్రహ్మయోగం. విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెబుతూ ఉన్నాడు, ఓ దేవి, నీకిప్పుడు 8వ యొక్క మాహాత్మ్యాన్ని తెలియజేసే కథ చెబుతాను, విను అంటున్నాడు. ఈ కథ వినడం వల్ల నీ మనస్సు ఎంతో ప్రసన్నమవుతుంది అని విష్ణుమూర్తుల వారు చెబుతున్నాడు అని శంకరుడు పార్వతీదేవికి చెబుతున్నాడు. దక్షిణ దేశంలో అమర్దకపురం అనేటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి నగరం ఉంది. అక్కడ భావశర్మ అనేటువంటి బ్రాహ్మణుడు ఒకడు ఉన్నాడు. అతడు ఒక వేశ్యని భార్యగా చేసుకున్నాడు. అంతేకాకుండా మద్యమాంసాది సేవనం, దొంగతనం, వ్యభిచారం, వేట మొదలైనటువంటి సప్తవ్యసనాలకి లోలుడైనాడు. వాడి యొక్క స్వభావం భయంకరమైంది. వాడి మనస్సులో చాలా చాలా కోరికలు ఉండేవి. ఒకనాడు వాడు కళ్ళు తాగే వాళ్ళంతా ఒకచోట గుమిగూడారు. వాళ్లతో పాటు ఈ భావశర్మ కూడా పీకల వరకు తాటికల్లు సేవించాడు. శరీరం అంతా కూడా మైకం కమ్మింది. ఆ తరువాత విపరీతమైనటువంటి అజీర్ణ రోగం పట్టుకుంది. ఈ విధమైనటువంటి మనం చూస్తూ ఉంటాం, ఈ బ్రాందీ, విస్కీ, నాటు సారాయి, దిక్కుమాలినవన్నీ తాగే వాళ్ళకి లివర్ చెడిపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వాడికి అజీర్ణ రోగం పట్టుకుంది, అంటే లివర్ చెడిపోయింది. ఆ పాపాత్ముడు కొన్ని రోజులకి కాలవశం వల్ల మరణించాడు. వాడు ఆ తాటి చెట్టు కళ్ళు తాగాడు కదా ఎక్కువ కాలం, అందుకని వాడు తాటి చెట్టు అయి పుట్టాడు. ఆ చెట్టు నీడని ఆశ్రయించుకొని బ్రహ్మరాక్షస భావం పొందినటువంటి ఒక భార్యాభర్తల జంట నివసిస్తోంది ఆ చెట్టు కింద. అంటే వాళ్ళు బ్రహ్మరాక్షసులుగా ఉన్నారు. అంటే దిక్కుమాలను చావు చచ్చిన, భయంకరమైన పాపాలు చేసిన అటువంటి వాళ్ళకి అకాల మృత్యువు సంప్రాప్తిస్తే వాళ్ళు బ్రహ్మరాక్షసులు అవుతారు. ఈ చెట్టు కిందనే, ఈ చెట్టుని ఆశ్రయించుకొని ఆ జంట ఉంటున్నారు. అయితే వాళ్ళ యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏమిటాయంటే, కుశీలుడు అనేటువంటి పేరు గల బుద్ధిమంతుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు వేదాంగాలు, తత్వాలు, వ్యాకరణం బాగా తెలిసినటువంటి పండితుడు. అంతేకాకుండా సమస్తమైన శాస్త్రాలు అధ్యయనం చేసినాడు. సదాచారం పాటించేవాడు. ఇది ముఖ్యమైన విషయం. శాస్త్రాధ్యయనం చేయటం కంటే అలా చేసినంత మాత్రాన కుదరదు, దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలి. అలా చేసేవాడు ఈయన.
అటువంటి విద్వాంసుడైనటువంటి ఆ బ్రాహ్మణుడికి లోభం ఎక్కువ. అందువల్ల తన భార్యను కూడా వెంట పెట్టుకొని పోయి పట్టకూడనటువంటి దరిద్రపు దానాలన్నీ స్వీకరిస్తూ ఉండేవాడు. ఇదొకటి అతనిలో లోపం. ఏది పడితే అది దానం పుచ్చుకోకూడదు, ఎవరి దగ్గర పడితే వాడి దగ్గర దానం పుచ్చుకోకూడదు. కానీ లోభం వల్ల ఈ విధమైనటువంటి నికృష్టమైన దానాలన్నీ పట్టేవాడు భార్యను తీసుకెళ్ళి. కానీ మిగిలినటువంటి బ్రాహ్మణులు ఎవ్వరికీ కూడా ఒక్క చిల్లి గవ్వ కూడా పోనిచ్చేవాడు కాదు. అన్ని దానాలు ఇతనే పట్టుకునేవాడు. శని దానం దగ్గర నుంచి నువ్వుల దానం వరకు అన్ని దానాలు వీడే. ఆ దంపతులు చచ్చిపోయిన తర్వాత బ్రహ్మరాక్షసులై ఆ తాటి చెట్టును ఆశ్రయించుకొని ఉంటున్నారు. ఇది ఆ బ్రహ్మరాక్షస భార్యాభర్తల యొక్క వృత్తాంతం. అంటే ఏమర్థమవుతోంది ఇక్కడ? పట్టకూడనటువంటి దానాలన్నీ పడితే దానికి పరిహారం చేసుకోవాలి. ఏమిటి పరిహారం? గాయత్రి మంత్రాన్ని 1000 సార్లు పఠించాలి. అప్పుడు కానీ ఆ పాపం పోదు. వీళ్ళు ఆ విధంగా చేయలే. ఆకలి దప్పికలతోటి చాలా కాలం అలమటించి వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత ఆ చెట్టు నీడకి చేరుకున్నారు. భార్య అంది, నాథా, మనకి ఈ భయంకరమైనటువంటి దుఃఖం ఎట్లా తీరుతుంది అని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడు, ఓ భామా, బ్రహ్మ విద్య ఉపదేశం, ఆత్మతత్వ విచారణ, కర్మవిధి, జ్ఞానం ఇవేవి లేకుండా మనకి ముక్తి కలిగే అవకాశం లేదు. ఈ బ్రహ్మరాక్షస జన్మ నుంచి విముక్తి కలగదు అన్నాడు. అప్పుడు ఆమె అన్నది, కింతత్ బ్రహ్మ కిమచ్చాత్మం కింకర్మ పురుషోత్తమ అన్నది. అంటే, ఓ పురుషోత్తమ, బ్రహ్మం అంటే ఏంటి? అధ్యాత్మం అంటే ఏంటి? కర్మ అంటే ఏమిటి అని ప్రశ్నలు వేసింది. తన భార్య ఆ మాటలు పలకడంతో అతడి యొక్క ఆశ్చర్యానికి అంతే లేదు. ఎందుకంటే ఆమె అన్నటువంటి మాటలు భగవద్గీతలోని. అవి 8వ అధ్యాయంలోని ఒక శ్లోక పాదం. దైవవశం వల్ల, అదృష్ట యోగం వల్ల ఆమె యొక్క నోట ఆ పాదం వచ్చింది అప్రయత్నంగా. ఆమె తన భర్తను ప్రశ్నించినటువంటి విధానం యాదృచ్ఛికంగా భగవద్గీతలోని శ్లోకపాదం అయిందన్నమాట. ఆ మాటలు వింటూనే తాటి చెట్టు రూపంలో ఉన్నటువంటి భావశర్మకి ముక్తి కలిగి వెంటనే తన యొక్క పూర్వపు ఆకారాన్ని పొందాడు. నికృష్టుడైనటువంటి వాడు కదా వాడు. ఆ తరువాత ఆ దంపతులిద్దరూ కూడా తమ యొక్క పాపాల మూట నుండి బయటపడి జ్ఞానం పొంది విశుద్ధ చిత్తులై ముక్తులయ్యారు. ఆకాశం నుండి ఒక దివ్య విమానం దిగింది. ఆ బ్రహ్మరాక్షస స్వరూపంలో ఉన్నటువంటి భార్యాభర్తలిద్దరూ అందులో కూర్చున్నారు. వెంటనే వాళ్ళకి దివ్యమైన దేహాలు వచ్చినాయి. హాయిగా స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. వాళ్ళ వృత్తాంతం విని స్వర్గంలో ఉండేవాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత బుద్ధిశాలి బ్రాహ్మణుడైనటువంటి ఆ భావశర్మ ఎంతో ఆదరంతో, భక్తితో ఆ శ్లోకము యొక్క పాదాన్ని వ్రాసుకొని, భార్య చెప్పింది కదా, ఆ దేవదేవుడైనటువంటి ఆ జనార్దనుణ్ణి సేవించుకుంటూ ముక్తిప్రదాయి అయినటువంటి కాశీపట్నం చేరుకున్నాడు. అక్కడ మహత్తరమైనటువంటి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఈ చెట్టు రూపంలో ఉన్నటువంటి వాడు కదా భావశర్మ, వాడికి ఆ రూపం పోయి చక్కటి తన రూపం వచ్చింది. అందువల్ల ఆ శ్లోకాన్ని వల్లి వేసుకుంటూ కాశీపట్టణం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ కాశీ నగరంలో మహత్తరమైనటువంటి తపస్సుని చేస్తూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో లక్ష్మీదేవి
నాథా, మీరు హఠాత్తుగా లేచి నిలబడ్డారేమిటి అని అడిగింది వైకుంఠంలో. అప్పుడు విష్ణుమూర్తి చెప్పాడు, దేవి, కాశీ పట్టణంలో భాగీరథి తీరంలో భావశర్మ అనేటువంటి ఒక బుద్ధిమంతుడైన బ్రాహ్మణుడు భక్తిరస పరిపూర్ణుడై తదేకమైన ధ్యానంతో నా గురించి కఠోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. అతడు తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నాడు. భగవద్గీత యొక్క 8వ అధ్యాయమైనటువంటి అక్షర పరబ్రహ్మయోగంలోని ఒక శ్లోక పాదాన్ని నిరంతరం జపిస్తూ ఉన్నాడు. అతడి యొక్క తపస్సు నాకు సంతృప్తిని కలిగించింది. ఆ తపస్సుకు తగినటువంటి ఫలితాన్ని అతనికి ప్రసాదించాలని చాలాసేపటి నుంచి నేను ఆలోచిస్తున్నాను. భగవంతుడు ఎంత భక్త సులభుడో చూడండి. అతడికి తత్ఫలితాన్ని ప్రసాదించడానికి నేను ఉద్వేగంతో లేచాను, ఉత్కంఠతో లేచాను అన్నాడు. భగవంతుడు ఎప్పుడు కూడా సంరంభి అయి లేస్తాడు అని గజేంద్ర మోక్షణంలో చెప్పారు. ఆ గజేంద్రుడి యొక్క ఆర్తనాదం విని భగవంతుడు భార్యకి చెప్పలేదు, శంఖం పట్టుకోలేదు, చక్రం పట్టుకోలేదు, తన యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుడిని పిలవలేదు. చూసారా, అది భక్తుడి పట్ల భగవంతుడికి ఉండేటటువంటి కర్తవ్యనిష్ట అని చెప్పాడు. ఉత్కంఠతో లేచానని. పార్వతీదేవి అడుగుతోంది, ఓ మహాదేవా, ఈ కథ వింటోంది కదా ఆ తల్లి. శ్రీహరి ప్రసన్నుడై అతడి యొక్క తపస్సుకు తగిన ఫలితాన్ని ప్రసాదించాలని భావించాడు కదా. భావశర్మను విష్ణుమూర్తి ఏ విధంగా అనుగ్రహించాడో చెప్పండి, నాకు వినాలేని ఉంది అని పార్వతీదేవి అడిగింది. అప్పుడు శంకరుడు చెబుతున్నాడు, దేవి, బ్రాహ్మణ శ్రేష్ఠుడైనటువంటి ఆ భావశర్మకి శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు మోక్షాన్ని అనుగ్రహించాడు. ఆ అనుగ్రహం వల్ల అతని యొక్క పూర్వీకులు ఎవరైతే నరకలోకంలో నానా యాతనలు అనుభవిస్తున్నారో వాళ్ళంతా కూడా పవిత్రులై వైకుంఠం చేరుకున్నారు. కాబట్టి పార్వతి, ఈ 8వ అధ్యాయం యొక్క మాహాత్మ్యాన్ని సంక్షిప్తంగానే నీకు చెప్పా. ఈ అధ్యాయాన్ని ఎల్లవేళలా పఠిస్తే, ధ్యానిస్తే, అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటే ఎంతైనా శుభం కలుగుతుంది అని పరమేశ్వరుడు పార్వతికి చెప్పాడు. ఇది భగవద్గీత యొక్క అష్టమాధ్యాయ మహాత్మ్యము అని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి వివరిస్తే యథాశక్తి నేను కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. ఈ అధ్యాయంలో మొత్తం 28 శ్లోకాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనటువంటి శ్లోకాలని మనం ఇప్పుడు అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అధ్యాయం పేరు అక్షర పరబ్రహ్మయోగం. అక్షరం అంటే ఏంటి? మనం రాసే అక్షరాలని కాదు. క్షరము అంటే నాశనం అయ్యేది, అక్షరము అంటే నాశనము కానటువంటి పరబ్రహ్మ తత్వం. అంటే నాశనరహితుడైనటువంటి పరమాత్మని తేలికగా పొందగలిగినటువంటి ఉపాయాన్ని ఈ అధ్యాయంలో భగవానుడు గానం చేసినటువంటి కారణం వల్ల ఈ అధ్యాయానికి అక్షర పరబ్రహ్మయోగం అని పేరు వచ్చింది. ఈ అధ్యాయంలో మరణ విద్యా రహస్యం చెప్పాడు. మరణం అనేది ప్రతి జీవికి అనివార్యం కాబట్టి మానవులందరూ కూడా తప్పకుండా దీన్ని పఠించాలి. మానవుడి యొక్క భవిష్యత్తు అతని యొక్క ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని భగవానుడు ఈ అధ్యాయంలో మరొకసారి చెప్పాడు. ఎందుకని? యద్భావం తద్భవతి. మానవుడు ఏ రీతిగా నిరంతరము భావిస్తూ ఉంటాడో అదే రీతిగా అతడు వర్ధిల్లుతాడు. దేహత్యాగం అనేది అత్యంత ప్రశాంతంగా ఉండాలి. ఆ సమయంలో ఎటువంటి భావాలు మనస్సులో కలుగుతాయో
దాన్ని అనుసరించే అతడి యొక్క పునర్జన్మ ఆధారపడి ఉంటుందని భాగవతం కూడా చెప్పింది కదా జడభరతోపాఖ్యానంలో. ఎప్పుడైతే ఆ భరతుడికి జింక పట్ల లంపటం కలిగిందో దానివల్ల అతడు చనిపోతూ జింకనే తలుచుకోవడం వల్ల జింకగా పుట్టాడు. అయితే అతని అదృష్టం వశం వల్ల జింకగా పుట్టినప్పటికి కూడా పూర్వజన్మ జ్ఞానం ఉన్నది. అందువల్ల ఆ తరువాత జడభరతుడై తరించిపోయినాడు. శ్రీమద్భాగవతంలో ఉంటుంది ఆ కథ. కాబట్టి దేహత్యాగ సమయంలో ఏ రీతిగా భగవంతుణ్ణి చింతించాలో ఈ అధ్యాయం చక్కగా చెప్పింది. మానవుడు తన జీవితంలో చిన్నతనం నుండి అంటే బాల్యం నుండి ఈశ్వర చింతనం, జపము, ధ్యానము, సంకీర్తన చేయవలసినటువంటి అవసరాన్ని గురించి ఈ అధ్యాయం చక్కగా చెప్పింది. ఇక అధ్యాయంలోకి ప్రవేశిద్దామా? ఇక్కడ అర్జునుడు 2 ప్రశ్నలు వేశాడు. కిం తబ్రహ్మ కిమాధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. ఆ బ్రహ్మరాక్షసులలో ఉన్నటువంటి ఆ స్త్రీ అడిగినటువంటిదే ఈ ప్రశ్న ఈ శ్లోకంలో ఉంది. ఓ కృష్ణ, బ్రహ్మం అంటే ఏంటి? అధ్యాత్మం అంటే ఏంటి? కర్మం అంటే ఏంటి? అధిభూతం అంటే ఏంటి? అధిదైవం అని దేన్ని పిలుస్తారు? అలాగే ఈ శరీరంలో అధియజ్ఞం అనబడేవాడు ఎవడు? వాడు ఎలా ఉంటాడు? ఏకాగ్రమైనటువంటి మనస్సు గల వాళ్ళ చేత అంత్యకాలంలో నీవు ఏ విధంగా తెలియబడతావు? ఇవి ప్రశ్నలు. దానికి భగవంతుడైన పరమాత్మ చెబుతున్నాడు, అక్షరం బ్రహ్మ పరం స్వభావో అధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గం కర్మ సంజితం అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞో అహమేవ్రాతం దేహే దేహభృతాం వరా. 3-4 శ్లోకాలు, వీటికి కలిపే వ్యాఖ్యానం మనం చెప్పుకోవాలి. అర్జున, నిరతిశయమై పరమశ్రేష్టమైనదిగా ఉండేది బ్రహ్మం. దాని యొక్క స్వభావం ఆధ్యాత్మం అనబడుతుంది. సమస్త భూతజాలముల యొక్క ఉత్పత్తి హేతువుగా దేవతలను ఉద్దేశించి చేయబడేటటువంటి సకల వ్యాపారాలని కర్మ అంటారు. నశించే స్వభావం కలదే అధిభూతం అనబడుతుంది. పురుషుడే అధిదైవతం. ఈ దేహంలో అధియజ్ఞమును నేనేను అని పరమాత్మ చెప్పాడు. ఇక్కడ అర్జునుడు అడిగినటువంటి 6 ప్రశ్నలకి భగవానుడు క్షమించాలి. ఇక్కడ అర్జునుడు అడిగినటువంటి 6 ప్రశ్నలకి కృష్ణ భగవానుడు వ్యాఖ్యానిస్తున్నాడు వివరణ రూపంలో. మొదటి ప్రశ్న బ్రహ్మం అంటే ఏంటి అని అడిగాడు. అక్షరం బ్రహ్మం పరం అని భగవంతుడు నిర్వచనం చెప్పాడు. అక్షరం బ్రహ్మ పరమం అంటే బ్రహ్మశబ్దానికి అనేక అర్థాలు ఉండొచ్చు. కొంతమంది చతుర్ముఖ బ్రహ్మ అని అనుకోవచ్చు, సోపాధిక బ్రహ్మమని, నిరుపధాధిక
బ్రహ్మమని మరికొందరు అనొచ్చు. అంటే ఉపాధి కలిగినది, ఉపాధి లేనిది. కాబట్టి అక్షరమును పరమును అయ్యేటటువంటిదే బ్రహ్మము అని ఇక్కడ నిర్వచనం. అక్షరం అంటే ఏంటి? మనం రాసే అక్షరాలు కాదు, నాశనము లేనిది. అంటే దృశ్య వస్తువులన్నీ నశించిపోతాయి. నాశనము లేనిది బ్రహ్మం మాత్రమే. అది నిరతిశయం, అంటే సర్వశ్రేష్టమై ఉన్నది. దీనికి క్షయం గాని నాశనం గాని ఉండదు. బ్రహ్మం అనేది సర్వవ్యాపకమైంది, సహజ ప్రకాశభరితమైనది. సమస్తమైన భూతజాలానికి, చరాచర ప్రకృతికి, సర్వానికి కూడా ఆధారభూతమైంది. అన్నింటికీ బీజప్రదమైనది. అదే బ్రహ్మం. ఇక రెండో ప్రశ్న, అధ్యాత్మము అంటే ఏంటి? స్వభావమే అధ్యాత్మము అని చెప్పబడింది. దేని స్వభావం? బ్రహ్మము యొక్క స్వభావం. ఆత్మశక్తే జీవులలో చైతన్యాన్ని కలిగిస్తుంది. ఆత్మ యొక్క ప్రభావం వల్ల కళ్ళు చూడగలుగుతాయి, చెవులు వినగలుగుతాయి, ముక్కు వాసన చూడగలుగుతుంది, నాలుక రుచి తెలుసుకోగలుగుతుంది, కాళ్ళు నడవగలుగుతాయి. ఈ రీతిగా సర్వేంద్రియాలకు చైతన్యం కలిగించేది ఎవరు? ఆత్మ. అట్లాగే బ్రహ్మానికి ఈ ప్రత్యేగాత్మకు భేదం లేదు. పేర్లు వేరువేరుగా ఉన్నాయి. బ్రహ్మము అధ్యాత్మము ఒకే స్వరూపం అవుతుందని మనం తెలుసుకోవాలి. ఇక మూడో ప్రశ్న కర్మ గురించి అడిగాడు. కొందరు నిత్య నైమిత్తిక కర్మలను కర్మలు అంటారు. అంటే ప్రతిరోజు చేసే పనులు, సంధ్యావందనం కావచ్చు, స్నానం కావచ్చు, జపం కావచ్చు, పూజ కావచ్చు, భోజనం చేయటం కావచ్చు, ఇవన్నీ కర్మలే. నిద్రపోవటం. మరికొందరు అంటారు యజ్ఞయాగాదులను కర్మలు అంటారు. ఆగామి సంచిత ప్రారబ్ధాలను కర్మలు అంటారు మరికొందరు. కానీ భూత భావోద్భవ విసర్గం కర్మమని ఇక్కడ చెప్పాడు. భూత భావము యొక్క ఉద్భవం అంటే సృష్టి, విసర్గం అంటే సమస్త భూతముల యొక్క స్థితికి, పుట్టుకకి ఆధారమైనటువంటి యజ్ఞము లేదా త్యాగం కర్మ అని నిర్వచనం చెప్పారు. యజ్ఞంలో వ్రేల్చబడేటటువంటి చెరువు ఏదైతే ఉందో, పురోడాశం ఏదైతే ఉందో, ఈ రెండు కూడా సూర్యుడిని చేరుకుంటాయి. చెరువు అంటే అదొక పాయసాన్నం, హోమంలో వ్రేలుస్తారు. పురోడాశం అంటే అదొక వరి పిండి. సూర్యుడి వల్ల మేఘాలు ఉత్పన్నం అవుతాయి. ఎందుకని? సూర్యుడు సముద్రంలో ఉండే నీటిని తన కిరణాల ద్వారా ఆవిరి చేసి మేఘ రూపంలో సృష్టిస్తాడు. మేఘం వల్ల వర్షాలు, వర్షాల వల్ల పంటలు, వాటిని భోజనం చేయటం వల్ల శుక్లము శోణితము స్త్రీ పురుషులలో కలిగి సృష్టికి ఆధారమవుతుంది. ఈ విషయాన్ని గురించిన ప్రశంస గీతలో 3వ అధ్యాయంలో చెప్పాడు. 14, 15, 16 శ్లోకాలు. సర్వభూతముల యొక్క జన్మానికి, స్థితికి ఆధారమైనటువంటి యజ్ఞాలే కర్మ అని ఇక్కడ నిరూపించబడింది. అంటే మామూలుగా చేసే పనులు కాదు. విసర్గ శబ్దం త్యాగానికి అర్థం చెబుతుంది. అంటే త్యాగరూపములైనటువంటి దాన ధర్మాలు, సేవా కార్యక్రమాలు యజ్ఞస్వరూపాలే అని, జ్ఞానాంగాలైనటువంటి శ్రవణము, మననము, నిధిధ్యాసాదులు కూడా యజ్ఞాలే అని కొందరి యొక్క అభిప్రాయం. వాస్తవ దృష్టితో చూస్తే కర్మలన్నీ కూడా బ్రహ్మస్వరూపాలే. కాబట్టి బ్రహ్మం, ఆధ్యాత్మం, కర్మం ఈ 3 కూడా భిన్న స్వరూపాలు కావు, ఒకే స్వరూపము అని సాధకులు గుర్తించాలి. ఇక 4వది
అధిభూతం అంటే ఏమిటి అని అడిగాడు. అధిభూతం క్షరోభావ అంటే నశించే స్వభావం కలిగింది, దాన్ని అధిభూతమని చెప్పారు. సమస్త భౌతిక దృశ్య పదార్థాలన్నీ కూడా ఒకనాటికి నశించిపోయేవే. వాస్తవంగా ఆలోచించి చూస్తే ఈ శరీరాలు కూడా బ్రహ్మస్వరూపాలను, బ్రహ్మమయమై ఉన్నవేని ప్రాజ్ఞులు గుర్తింపగలుగుతారు. మన శరీరాలు అన్నమయాలు. అన్నం భూమి నుండి పుడుతుంది కాబట్టి శరీరాలన్నీ కూడా పృథ్వీమయాలే, అంటే భూతత్వం కలిగి ఉంటాయి. పృథ్వీ జలము నుండి పుడుతోంది కాబట్టి శరీరములన్నీ కూడా జలమయాలే. జలమునకు ఆధారం అగ్ని కదా, కాబట్టి శరీరాలన్నీ కూడా అగ్నిమయాలు. అగ్నికి ఆధారం వాయువు కాబట్టి శరీరాలన్నీ వాయుజన్యాలు. వాయువునికి ఆధారం ఏమిటి? ఆకాశం. కాబట్టి శరీరాలన్నీ కూడా ఆకాశమయాలే. ఆకాశం అనేది పరమాత్మ నుండి లేదా పరబ్రహ్మం నుండి పుడుతోంది కాబట్టి శరీరాలన్నీ కూడా బ్రహ్మమయాలే. కాబట్టి బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మ, ఆధిభూతం పేర్లలో వేరువేరుగా ఉన్నా కూడా వాస్తవంగా ఇవన్నీ ఒక్కటే. ఇక 5వ ప్రశ్న, అధిదైవతం అంటే ఏమిటి అని అడిగాడు. పురుషుడే అధిదైవతమని వివరణ ఇచ్చాడు. పురుషుడంటే మగవాడని అర్థం కాదు. నవద్వారాలతో విలసిల్లుతున్నటువంటి శరీరాన్ని పురములో వ్యాపించి ఉన్నటువంటి జీవుడే పురుషుడు. ఆ పురుషుడే హిరణ్యగర్భుడని పిలువబడతాడు. సర్వదేవతా స్వరూపుడైనటువంటి ఆదిత్య మండలంలో అంతర్గతుడై ఆ హిరణ్యగర్భుడు బాసిల్లుతూ ఉన్నాడు అని ఋషులు గానం చేశారు. ఆయన యొక్క మహాశక్తి విశేషాలే వివిధమైన దేవతలు. మన కళ్ళకి అధిదేవత అయినటువంటి సూర్యుడు ఆ హిరణ్యగర్భ పురుషుడికి ఒక ఇంద్రియమే. సాధకులు సర్వదేవతామయుడైనటువంటి పరమాత్మ నుండి హిరణ్యగర్భుడు వేరు కాదు కాబట్టి బ్రహ్మం, స్వభావం, కర్మ, అధిభూతం, అధిదైవతం ఒకే స్వరూపమని సాధకులు గుర్తించాలి. ఇక 6వ ప్రశ్న ఏమేశాడు? యజ్ఞం అంటే ఏమిటి అని అడిగాడు. ఈ దేహంలో అధియజ్ఞాన్ని నేనే అని భగవంతుడు చెప్పాడు. అంటే మనం తినేటటువంటి సమస్త పదార్థాలని వైశ్వానరుడు రూపంలో ఉన్నటువంటి భగవంతుడి చేత పచనం చేయబడుతూ ఉన్నదని 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 14వ శ్లోకంలో చెప్పాడు. ముందు ముందు చెప్పుకుంటాం మనం. సమస్తానికి భోక్త ఆ పరమాత్మే. మనం ఒక అతిథిని పిలిచి భోజనం పెట్టినప్పుడు దాన్ని భుజించేవాడు భగవంతుడే అనేటువంటి జ్ఞానం మనకు కలిగి ఉండాలి. అంటే అతిథి భగవంతుడే అతిథి రూపంలో మన ఇంటికి వచ్చాడు. అలాగే భర్త, భోక్త, మహేశ్వర అని భగవానుడు పలికాడు. కాబట్టి బ్రహ్మము, అధ్యాత్మం, కర్మ, అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం అన్నీ కూడా బ్రహ్మమయాలే. పేర్లు మాత్రమే వేరువేరుగా ఉన్నా కూడా సర్వమును పరమాత్మ యొక్క మయాలే. ఈ యథార్థాన్ని చక్కగా గ్రహించిన వాడు జరామరణముల నుండి విముక్తుడై శాశ్వతుడవుతాడు. వాడు అమృతత్వాన్ని పొందుతాడు. తర్వాత 7వ ప్రశ్నకి తర్వాత శ్లోకంలో చెబుతున్నాడు. అంత్యకాల విషయాల గురించి భగవంతుడు చెబుతున్నాడు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అర్జున, ఎవడు మరణ సమయంలో కూడా, చాలామంది ఏమనుకుంటారు, మరణ సమయంలో అనుకుంటారు, కానీ ఇక్కడ చకారం ఒకటి వేశాడు వ్యాసుల వారు.
మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.